బ్రహ్మార్పణం. మహామౌనపు భూషిత బ్రహ్మం తపోజన హృదయ వాసిత బ్రహ్మం హిమాలయ మునిజన దర్శన బ్రహ్మం సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ బ్రహ్మము యొక్క భూషణం అలంకారం ఏముంది అంటే కనుక మహామౌనమే ఆ బ్రహ్మము యొక్క భూషణం. ఆయనకి జడ తత్వంతో కూడినటువంటి ఆభరణాలు అక్కర్లేదు. ఎందుకంటే విగ్రహం కాదు, జడం కాదు, ఆయన సర్వాంతర్యామి, సూక్ష్ముడు. అందువల్ల ఆయనకి భూషణం అలంకారం ఏంటి? మహామౌనమే. మరి నువ్వు భగవంతునికి ఏదో ఇచ్చుకోవాలి, ఏదో నివేదించాలి అంటావు కాబట్టి మౌనాన్ని నువ్వు భగవంతునికి ఆభరణంగా సమర్పించు. అంటే భగవంతుడు నీలో ఉన్నాడు కాబట్టి మహామౌన ఆభరణాన్ని నువ్వు ధరించు. ఇక్కడ అమ్మేం చెప్తారు? మనం ఏదైతే అక్కడ స్తుతిస్తున్నామో అది నీవే, ఏదైతే ఇస్తామంటున్నామో అది నీకే, ఏదైతే మాట్లాడుతున్నామో అది నీవు అలా ఉండు అని అమ్మ ఏం చేస్తున్నారు? భగవంతునికి మనం చెప్పినదంతా మనకే అక్కడ తిప్పుతున్నారు, అంటే ప్రసాదిస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేసాం? పరమాత్మని మహామౌనపు భూషుడవి అని చెప్పి అంటున్నావు. మహామౌనాన్ని ధరించి ఉన్నవాడివి, అదే నీ ఆభరణం అంటున్నావు. అప్పుడు పరబ్రహ్మ ఏమంటున్నాడు అక్కడ? ఆ మహామౌనాన్ని నువ్వు ధరించు. నువ్వు నేను ఒకటే కదా, నీలో నేనే ఉన్నాను కదా, నేనంటే నీవే కదా, నువ్వు ధరించు. అంటే మౌనంగా ఉండు, మౌనం వహించు, మౌనంతో నివసించు అని చెప్తున్నాడు. మౌనంతో ఇక్కడ పాత్ర చేయగలమా? చెయ్యలేం. కాబట్టి నీ మౌనం లోపల మౌనంగా ఉంటుంది, పెదవుల నుంచి మాట వస్తుంది. అంటే నీ అంతరంగంలోంచి వచ్చిన మాట మౌనానికి ఆటంకం. కాబట్టి అక్కడ ఈ పైనే మాట మాట్లాడి శబ్దాన్ని నువ్వు ఉపయోగించుకుని నీ జీవితంలో అక్కడ ఆ చర్యని నువ్వు ముప్పు గడుపుకోవాలి. మనం సాకారంగా మన జీవితంలో ముప్పు గడుపుకున్నాను అని మాట్లాడుతాం. మనం అసలైన ముప్పు ఏమిటి అంటే నీ మౌనాన్ని భంగం కలిగించే శబ్దమే ముప్పు. అంటే ప్రతి మాట నీకు ఆటంకమే. కాబట్టి లోపల నేను మౌన స్వరూపాన్ని అనేటటువంటి సత్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని ఈ మాట కేవలం ఈ చర్యకే, ఈ చర్య చెయ్యాలి, ఈ కర్మ చెయ్యాలి కాబట్టి, ఈ కర్మ కోసం ఇక్కడ అవసరం కాబట్టి అని శబ్దాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను, భగవంతుని స్మరణకు ఉపయోగించుకుంటున్నాను. అట్లే నా యొక్క మనసుని, నా బుద్ధిని మననానికి ఉపయోగించుకుంటున్నాను, భగవంతు చింతనకు ఉపయోగించుకుంటున్నాను. కానీ ఇవి నన్ను ముంచేవే, నన్ను భగవంతుని దగ్గర ఉంచవు అని నువ్వు తెలుసుకుని వాటిని ఉపయోగించుకుని వాటిని మెట్టుగా చేసుకుని నువ్వు పరబ్రహ్మానికి నువ్వు చేరాలి. నీ లోపల ఉన్నటువంటివన్నీ కూడా నీ బ్రహ్మీ స్థితికి ఆటంకమైనవి, నీ బాహ్య స్థితికి అనుకూలమైనవి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? బ్రహ్మీ స్థితికి అనుకూలంగా మార్చుకుని బాహ్య స్థితికి ఉపకరణాలుగా మార్చుకోవాలి. అంటే జీవితానికి ఉపయోగం, బ్రహ్మీ స్థితికి అనుకూలం. ఆ విధంగా నువ్వు మార్చుకోవడమే అక్కడ సాధన అంటే, అంతర్ముఖం అంటే. అందువల్ల అమ్మ ఏం చేశారు? ఎవరికి వచ్చిన జీవితాన్ని, ఎవరు తెచ్చుకున్న జీవితాన్ని వారికి ఉపయోగంగా మరల్చారు. అక్కడ నువ్వు బ్రహ్మం అంటున్నావు, నీ జీవితం బాహ్యముఖంగా ఉంది. నువ్వు తత్వచింతన చేస్తున్నావు, నీ జీవితం తత్వచింతనని లాగివేస్తోంది, అక్కడ బాహ్య చింతననే పెడుతోంది. ఈ విధంగా నీకు ఇబ్బంది కలిగిస్తోంది కాబట్టి నీ జీవితాన్ని అనుకూలపరిచి నీకు అక్కడ బ్రహ్మీ స్థితికి మెట్టుగా మరలుస్తున్నారు. ఎప్పుడు మరల్చగలుగుతారు అంటే నువ్వు అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా బ్రహ్మ విచారణ, బ్రహ్మచింతన, బ్రహ్మ మననం చేస్తూ బ్రహ్మానికై తప్పిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క లోపల ఉన్నటువంటి బాహ్య శాస్త్ర ధర్మాల్ని, ప్రపంచ వాసనల్ని నీ బ్రహ్మీ స్థితికి అనుకూలపరచడం జరుగుతోంది. అప్పుడే శాంతి సౌఖ్యాలు మనకి రావడం జరుగుతోంది. అక్కడ బ్రహ్మ మననం చేశాక బాగుందని చెప్పి మనం అమ్మకి చెప్తూ ఉంటాం. అంటే ఏం జరిగింది? నీ సంసారాన్ని సన్యాస తత్వానికి మలిచారు. అక్కడ సన్యాసం అంటే మనం భయపడతాం. సన్యాసం అంటే ఏమిటి? దేనిని వదులుతున్నావు? సన్యాసం అంటే అక్కడ బాహ్య సన్యాసం గుర్తొస్తుంది మనకి.
మనం ఏది చదివామో, గ్రంథాలని ఏది చూసామో, ఒక బాహ్యంలో ఒక సినిమాల్ని కానీ, బాహ్యంగా ఒక మనుషుల్ని కానీ ఏది చూసామో అదే సత్యమని మనం మనసులో ముద్రించుకుని ఉన్నాం. కాబట్టి భగవంతుని తత్వం చెప్పేసరికి ఏం జరుగుతుందంటే భయభ్రాంతులకు గురవుతున్నాం. సన్యాసం అంటే ఇవన్నీ వదిలేయాలి, కాషాయం కట్టాలి, అది మన వల్ల కాదు అని నువ్వేం చేస్తున్నావు? భ్రాంతి వల్ల మోక్షస్థితిని పోగొట్టుకుంటున్నావు. నీలో ఉన్న స్థితిని నువ్వు వదిలేయడానికి సిద్ధపడుతున్నావు. ఎందువల్ల? నువ్వు బాహ్యంలో విన్నది చూసింది నిజమని నువ్వు నమ్మావు కాబట్టి. ఇప్పుడు అందుకే బాహ్యాన్ని నువ్వు చూసినా చూడనట్లుండు, నమ్మకో, అది కేవలం పాత్రకి ఉపయోగించుకో ఆ బాహ్య ప్రపంచాన్ని. కానీ నువ్వు నీ లోపల నివసిస్తూ, నీ లోపల ధ్యానిస్తూ, నీ లోపల బ్రహ్మాన్ని చేరుతూ, నీ లోపల బ్రహ్మాన్ని పట్టుకుంటూ, నీ దేహ వస్త్రం విడిచేసరికి, నీ కథ ముగిసేసరికి భగవంతునిలో, పరమాత్మలో ఐక్యమైపో అని చెప్తున్నారు అమ్మ. అంటే అంతర్శిక్షణ, అంతర అవగాహన, అంతర అవలోకనం, అక్కడ ఐక్యం జరిగిపోతున్నాయి. నీ స్థితిని బట్టి నువ్వు ఇప్పుడే బ్రహ్మంలో ఐక్యం చెందగలవు, ఐక్యం చెంది నివసించగలవు. ఆ ఐక్యం చెందిన తత్వాన్ని నువ్వు తెలుసుకుని ఆటగా నువ్వు అనుభవించగలవు. భగవంతుల్లో ఐక్యం చెందడానికి నీవు తెచ్చుకున్నటువంటి పాత్రే నీకు దిక్కు, నీ జీవితమే మెట్టు. నీ ప్రతి సంఘటన, కాలంలో సంభవించిన ప్రతి సంఘటన కూడా నీకు పాఠశాలలాగా, నీకు సద్వినియోగమే. ఎప్పుడు? నువ్వు దృష్టి పెట్టినప్పుడు, నువ్వు బ్రహ్మం కేసి దృష్టి పెట్టినప్పుడు, నువ్వు బ్రహ్మాన్నే అనుసరిస్తున్నప్పుడు, నువ్వు బ్రహ్మాన్నే అధ్యయనం చేస్తున్నప్పుడు. మనం తెలిసినా తెలియకపోయినా లోపల బ్రహ్మాధ్యయనం జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితంలో నీకు ప్రతి క్షణం, కాలం నీవు తెచ్చుకున్నటువంటి దాన్ని పెడుతోందో దాని ద్వారా నీకు ఈ అధ్యయనం సాగుతూ ఉంటుంది. అక్కడ నీకు అది సపోర్ట్గా నిలుస్తూ ఉంటుంది నీ పాత్ర. మరలా నీ బ్రహ్మీ స్థితిని పెంచుకుంటావు, పాత్రలోని ఆ సపోర్ట్ని నువ్వు తీసేస్తూ ఉంటావు. అలాగా నీ స్థితిని నిలుపుకుందికి వాడుకోవాలి. జీవితం ఉపకరణం, దేహం ఉపాధి, అంతే తప్ప ఇది సత్యం కాదు. సపోర్ట్ ఉంటే గాని నిలబడనివి ఈ దేహం, ఈ జీవితం. నీ బ్రహ్మత్వంతో నీ దేహం, నీ బ్రహ్మస్వరూపం వల్ల నీ దేహం నిలిచింది. నీ విధి సపోర్ట్ వల్ల నీ జీవితం నిలుస్తోంది. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? విధిలో ఉన్నది మంచి వద్దు, చెడు వద్దు, దాని నుంచి నేను అతీత తత్వానికి వెళ్తాను, ద్వంద్వాతీతం పొందుతాను అని నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు. నేర్చుకున్నప్పుడు అది కేవలం అనుభవించడానికి కాదు, బ్రహ్మానుభూతికి సహాయపడడానికి. దాన్ని అనుభవించను, నేను బ్రహ్మాన్ని అనుభవిస్తాను, బ్రహ్మానుభవానికి అది ఉపకరణం అని నువ్వు తెలుసుకో. అందులో జీవితంలో ఉండి జీవితం కేసి చూస్తూ జీవితాన్ని అనుభవిస్తే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు తత్ఫలితంగా జన్మ ఇవ్వబడతాయి. కావున నిన్ను నీవు ఉపయోగించుకో, నీ కాలాన్ని సద్వినియోగం చేసుకో, నీ జన్మని నీవు ఉద్ధరించుకో, నీ బ్రహ్మస్వరూపాన్ని నువ్వు అనుభవించు, నీ బ్రహ్మీ స్థితిలో నీవుండు. నీ చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు నీవు తెలుసుకున్నావు కాబట్టి బ్రహ్మమని, ఇంతకుముందు దృశ్యంగా చూసో, నీ చుట్టూ ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని నువ్వు సందర్శించుకో, అభేద దృష్టిని నువ్వు సంపాదించు అని మనకి తెలియజేస్తున్నారు అమ్మ. అందువల్ల ఇక్కడ మహామౌనపు భూషిత బ్రహ్మం, తపోజన హృదయ వాసిత బ్రహ్మం అంటున్నాం. అంటే ఈ తపోజనుల యొక్క హృదయాలలో నివసించువాడు. మరి అందరి హృదయాలలో నివసిస్తున్నాడు కదా, అక్కడ ప్రతి చోట ఉండబట్టే కదా ఆ జీవత్వం, ఆ ప్రాణం ఉంది అని మనకి ప్రశ్న వస్తుంది. అక్కడ ప్రతి హృదయంలోనూ ఉన్నాడు, కానీ అక్కడ వాడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అక్కడ ఉన్నాడు కానీ లేడు, ఉన్నా లేనట్లున్నాడు. ఉపయోగం ఉందా? మనిషి ఉండి ఉపకారం చెయ్యని వాడికి నువ్వు ఉన్నా నాకు లేనట్లే ఉన్నావని మనం అంటున్నాం కదా. అలాగా ఇక్కడ భగవంతుడు కూడా ఉన్నా లేనట్లు ఉంటాడు. వాడికి శక్తినిస్తాడు, వాడు నిద్రావస్థలో ఉంటాడు. అక్కడ ఏం జరుగుతోంది? ఉన్నా ఉపయోగం లేదు. వీడు దుఃఖంలో మునిగి జీవుడు భగవంతుడా అని ప్రార్థిస్తూ ఎక్కడున్నావయ్యా అని ఆర్తనాదాలు పెడుతూ ఉంటాడు. కానీ
నీ సన్నిధిలో నీ లోపల నీ మూలమై నిన్ను పట్టుకుని నిన్ను కట్టుకుని ఉన్నాడు, అది నీకు తెలియదు. కావున ముని జన తపోజన హృదయవాసిత అంటున్నాం మనం. ఇక్కడ తపోజనుల హృదయాల్లో వెల్లడవుతున్నాడు, తెలియబడుతున్నాడు, నేనున్నానంటున్నాడు, అభయాస్తం ఇస్తున్నాడు, పట్టుకుంటున్నాడు. ఇక్కడ నిన్ను పట్టుకుపోతున్నాడు. ఎక్కడికి? అఖండ బ్రహ్మానికి. అంటే ఇక్కడ తపస్సు చేసి నీ హృదయంలో ఉన్నవాడిని నువ్వు పట్టుకుని ఉన్నప్పుడు నిన్ను వాడు అనంత బ్రహ్మంలోకి పట్టుకుపోతున్నాడు. ఇక్కడ నువ్వు పట్టుకోవాలి. ఏ విధంగాను? అక్కడ ధ్యానం ద్వారా, నీ స్వరూప స్థిరత్వం ద్వారా నువ్వు పట్టుకున్నప్పుడు ఆ స్వరూప స్థిరత్వం అఖండత్వంలో ఐక్యమయ్యే అర్హతని నీకు ఇస్తుంది. అక్కడ విరిగిన మొక్క ఏ విధంగా పెడితే కరెక్ట్గా ఎలా పెట్టాలో అలా పెట్టినప్పుడే అతుక్కుంటుంది తప్ప నువ్వు వంకరగా పెడితే అది అతుక్కోదు. ఇక్కడ నీకు భగవంతుడు నువ్వు ఎలా దూరం అయ్యావో అలా దగ్గరవు. దేనికై మరచావో నన్ను, దానిని నీవు మరచి నాకై నువ్వు ప్రయాణించు అని అక్కడ భగవంతుడు కూడా ఇది నిర్ణయించలేదు, నీకు నువ్వే తెచ్చుకున్నావు. అటు తిరిగిన వాడు ఇటు తిరగాలి కదా, ఇటు తిరిగినప్పుడే కదా కలిసిపోగలవు నీ మూలంలో. అలా అక్కడ భగవంతుడు ఇచ్చాడు అనడానికి లేదు. భగవంతుడు శక్తినిచ్చాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, నీ ఇష్టానుసారంగా పుణ్య పాపాలని చేసుకుంటూ అనుభవిస్తూ ఉండమన్నాడు. కానీ నువ్వు పుణ్యశీలుడిగా ఉన్నప్పుడు ఆయన కృపా కటాక్షాలను ఇస్తున్నాడు. పుణ్యాతీతుడు అయినప్పుడు ఆయన్ని తెలియబరుస్తున్నాడు. తెలియబరిచిన తత్వంగా నువ్వు ఉన్నప్పుడు ఆయనే నీకు అందుతున్నాడు. ఇంకేం చేస్తాడు భగవంతుడు అంటే అక్కడ అలాగా నియమించబడి ఉంది. ఏ విధంగా నడుచువానికి ఆ విధమైంది ప్రాప్తించే విధంగా నియమింపబడి ఉంది. అక్కడ ఈ యొక్క బ్రహ్మం ప్రపంచం రెండు వేరు కాదు కాబట్టి ద్వంద్వాల్లో మునిగివాడికి సృష్టి దేన్నివ్వాలో అది ఇస్తుంది. దృష్టిని సృష్టి నుంచి మరల్చి అంతర్ముఖం గావించి ద్రష్టలో విలీనం చేసిన వాడికి ఏం ప్రాప్తించాలో అదే ప్రాప్తిస్తుంది. అక్కడ అనంత బ్రహ్మంలో అక్కడ ఐక్య స్థితిని అనుభవిస్తున్నాడు ఈ ద్రష్టగా నిలిచినవాడు. అందువలన తపోజన హృదయవాసిత బ్రహ్మవన్నం. హిమాలయ మునిజన దర్శన బ్రహ్మం. ఇక్కడ హిమాలయాలలో నివసించువానికి అక్కడ ఎవరో దర్శనమిస్తున్నాడు ఆ మునులకి అంటే ఆ పరబ్రహ్మమే. ఇక్కడ గృహస్థులకి తెలియబడుతున్నవాడు ఆ పరబ్రహ్మమే. మరి ఆ తపస్సు చేసేవాడికి తెలియబడవలసిన వాడు ఈ గృహస్థుకి ఎందుకు తెలియబడుతున్నాడు? ఈ గృహస్థు యొక్క గొప్పదనం ఏంటి? ఏం చేస్తే తెలియబడ్డాడు? హిమాలయాల్లో తపస్సు చేసేవాడు ఎక్కడ, మనం ఎక్కడ? అంటే తపస్సు ఎక్కడైనా ఒకటే. నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనేవాడికి ఎక్కడ ఉన్నా ఒక్కటే. అక్కడ వాడు చలిని అధిగమించాలి, ఇక్కడ నువ్వు సంసారాన్ని అధిగమించాలి. అక్కడ వాడు ఒంటరి తత్వాన్ని దాటాలి, ఇక్కడ నీవు బంధువర్గాన్ని దాటాలి. అక్కడ భయాన్ని వదలాలి, ఇక్కడ భ్రాంతిని వదలాలి. ఏదైనా వదలటమే, ఏదైనా నిలవటమే, ఏదైనా నిస్సంగత్వమే, ఏదైనా మౌనతత్వమే, ఏదైనా భగవంతుని స్మరణయే, ఏదైనా భగవంతుని దర్శనానికే ఎదురు చూడటమే, అనంతరం ఏదైనా మోక్షమే. అంటే ఇక్కడ సన్యాసికి సంసారికి కూడా భగవంతుని పట్టుకుందికి అడ్డు లేదు. చివరికి అంతర సన్యాసి కావలసిందే ఇద్దరు కూడా. అంతర సన్యాసానికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అని అక్కడ పరమాత్మ నిర్ణయించి వదిలిపెట్టాడు. అనాది వాడు, అనాది నుంచి ఉన్నది శాస్త్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకుని అనుసరిస్తున్నాం. కొత్తగా ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు చెప్తున్నది కాదు. అనాదిగా వాడు నిర్ణయించి నియమించి పెట్టింది మనం ఈనాడు అమ్మ ద్వారా తెలుసుకుని, అమ్మ సహాయం చెయ్యగా అమ్మ చెప్పిన బాటలో నడుస్తూ అనుసరిస్తూ ఆ లక్షణాలను చూస్తూ, బ్రహ్మ లక్షణాలతో ఉండమంటే మనకి ఎలా తెలుస్తుంది? ఆ లక్షణాలను చూస్తూ నడుస్తూ భగవంతుని చేరి
అమ్మా ఇప్పుడు నువ్వు చూపించిన స్థానాన్ని చేరాం, క్షేమంగా చేరాం అని ప్రత్యుత్తరం మళ్ళా ఇస్తూ, నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ ఉంది చెప్పి పంపారు కదా అమ్మ. నువ్వు నీ అంతరంగంలో ధ్యానించు, భగవంతుడు తెలియబడతాడు అనేదే కదా ఈ జ్ఞాన సత్సంగం అంతా కూడా. నువ్వు భగవంతుడు అయ్యే ఉన్నావు, నువ్వు ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నావో అది నీవే అయి ఉన్నావు. నీకు కొత్తగా ఇప్పుడు ప్రాప్తించింది కాదు, నీవు అయి ఉన్నదే నీకు లభించింది అని అమ్మ నీకు అక్కడ మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తూ నిన్ను నిలబెడుతున్నారు. మనం ఏం చేసాం, నువ్వు చెప్పింది నేను గ్రహించాను, పొందాను అని ఆనందకరమైన జవాబుని మనం చెప్తున్నాం ఈనాడు. అందువల్ల ఇక్కడ హిమాలయ ముని జన దర్శన బ్రహ్మం సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం అంటే ఈ సాధకులకి మోక్షాన్ని తనలోనే చూపించావు. ఎందువల్ల తనలోనే ఉంది కాబట్టి తనలోనే చూపించడం జరిగింది, తానే అయి ఉన్నది కాబట్టి తనకి ప్రాప్తించడం జరిగింది అక్కడ. అందువల్ల సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మార్పణ. బ్రహ్మార్పణం జనుల నినాదిత అతీతపు బ్రహ్మం సర్వజీవపు శబ్దమూలము బ్రహ్మం మనోలయ స్థానపు గమ్యత బ్రహ్మం సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ జనుల నినాదిత అతీతపు బ్రహ్మం అంటే ప్రతి జీవిలోనూ పరబ్రహ్మ స్వరూపం ఉంది, అంతటా ఉంది, అన్నింటా ఉంది, అఖండంగా ఉంది. కానీ ఇక్కడ నినాదం ఏమిటి? ఈ సంసారం, ఈ దుఃఖం, ఈ కోరికలు కలిగించేటటువంటి అక్కడ ఆ యొక్క దుఃఖాన్ని తట్టుకోలేక ఈ నినాదం పెట్టినా అతీతమే బ్రహ్మం అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు? ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరి చుట్టూ ఉన్నను వారి యొక్క ఆ అంతరంగంలో గల వారి స్వరూపాన్ని తెలుసుకోనప్పుడు ఆ యొక్క శబ్దానికి, ఆ అర్థనాదాలకి ఎట్టి సంబంధం ఉండదు. ఆయన సర్వసాక్షిభూతుడు. అక్కడ నీవు ఏది చేసుకున్నావో అది నీకు వస్తుంది, ఏది వచ్చిందో అది అనుభవించాలి. అంటే ఇక్కడ జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు మూలం దగ్గర అక్కడ తుంచివేయబడడం జరుగుతుంది తప్ప నీవు ఎక్కడో ఉండి చేసుకున్న దానిలో మునిగి అయినను ఇంకా చేస్తూ కూడా ఆర్తనాదాలు పెడితే అక్కడ బ్రహ్మము అతీతము అది అక్కడ తెలుసుకోవాలి. అందువల్ల జనుల నినాదిత అతీతపు బ్రహ్మం సర్వజీవపు శబ్ద మూలము బ్రహ్మం. మరలా సర్వజీవుల యొక్క శబ్ద మూలము కూడా బ్రహ్మమే ఉంది. నువ్వు ఆర్తనాదాలు పెట్టిన ఆ శబ్దం యొక్క మూలం బ్రహ్మమే. నీ గుండె చప్పుడు ఆ శబ్దం యొక్క మూలం బ్రహ్మమే. అసలు శబ్దం అనేది దేని ఆధారంగా అది జనించింది? ఆ యొక్క నాదం అంటే కనుక ఆ బ్రహ్మం నుండి ఆ శబ్దం ఇవ్వబడినందున జనుల యొక్క మనుగడ సాగుతోంది. అందువలన నీ యొక్క శబ్ద మూలం బ్రహ్మమై ఉన్నాడు, ఆ నినాదాలకి అతీతుడై ఉన్నాడు. అట్లే మనోలయ స్థానపు గమ్యత బ్రహ్మం. ఇక్కడ మనసు ఎక్కడ లయం అవుతోంది అంటే నీ స్వరూపం అందే లయం అవుతోంది. నీ స్వరూప గమ్యం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం అయి ఉంది. అందువలన మనోలయ స్థానపు గమ్యత బ్రహ్మం. నీ మనోలయ స్థానం ఏదైతే ఉందో దానికి గమ్యాన్ని అయి ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ నీవు మనోలయం గావించాలి, ఆ బాహ్య దృష్టి నుండి అంతర్ముఖుడివై ఆ యొక్క స్వరూపంగా నిలబడాలి. ఎందుకు? మొదట ఈ జ్ఞానం తెలియక మునుపు నువ్వు చేసిన యొక్క ఫలిత వాసనలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఆ యొక్క వాటి నుంచి నువ్వు తప్పించుకుని, ఎందుకంటే బాహ్య దృష్టి, బాహ్య విలాసం, బాహ్య భోగత్వం ఇవన్నీ కూడా నీ చుట్టూ ఫలితాలై తిరుగుతూ ఉంటే అంతర యోగిత్వం, అంతర సన్యాసం, అంతర నిశ్చలనంతో నువ్వు ఉండాలి. అక్కడ వ్యతిరేకంగా భావాల్ని నువ్వు సృష్టించుకున్నావు, ఆ భావ ఫలితాన్ని పెట్టుకున్నావు.
ఇప్పుడు అంతర్గతంగా నువ్వు తపస్సు చేస్తున్నావు. అంటే నీ చుట్టూ అవి కదలాడినా స్పందించక, ఆ గతాన్ని నువ్వు స్పర్శించక, నీ లోపల నువ్వు తపస్సు గావించి తత్వమసి అవ్వాలి. అంటే నిన్ను వెంటాడివన్నీ కూడా నువ్వు నిశ్చలతతో మసి చేసుకోవాలి. నువ్వు కదిలితే ఏమైంది? నీ చలనం మరలా వాటిని తాదాప్యం చెందేలా చేస్తోంది. నువ్వు నిశ్చలుడివై ధ్యానించి ఆ ధ్యానాగ్నిలో అవి బూడిదై నువ్వు తత్వమసిగా ఉన్నది ఉన్నట్లుగా మిగలాలి. నీ లక్ష్యం ఉన్నది ఉన్నదానిగా మిగలటం, ఉన్నది ఉన్నట్లు గుర్తించడం, ఉన్నదానిని ఉన్నట్లు అనుభవించడం. ఇక్కడ మనం 3 అడ్డు వేసుకున్నాం. నేను దేహాన్నని, ప్రపంచం భిన్నత్వం అని, ఇక్కడ నాది అని పరిమితాన్ని అడ్డు వేసుకున్నాం. ఇక్కడ 3 కూడా మనం చిక్కుకున్నాం. ఇప్పుడు చిక్కుల నుంచి మనం విడుదలవుతూ వస్తున్నాం. విడుదలయ్యి నువ్వు ధ్యానిస్తూ లోపల బాహ్యంలో అకర్తృత్వాన్ని సంపాదిస్తూ ఆంతర్యంలో అక్కడ ధ్యానాన్ని కొనసాగిస్తూ నీవు ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతోంది? ఈ త్రిపుటి నశిస్తోంది. అక్కడ అంతరంగంలో ఆ త్రిపుటి రహిత స్థితిని నువ్వు పట్టుకుని నిలబడగలుగుతున్నావు. ఇక్కడ ఈ బాహ్య భావం నిన్ను వెంటాడదు. అంతరంగంలో నువ్వు ఆ యొక్క ధ్యాన స్థితితోటి నేను అయ్యే ఉన్నాను అని నువ్వు తెలుసుకుంటున్నావు. ఇంతకుముందు నువ్వు చిక్కుకున్నావు కాబట్టి దాని నుండి రక్షింపబడి నేను అయ్యే ఉన్నాను అని తెలుసుకోవడమే తత్వమసి అని చెప్పారు. అంటే అయి ఉన్నది నువ్వు మూసివేసుకున్నావు 3తోటి. ఆ 3 నువ్వు తొలగించుకునేసరికి నీలో ఉన్న ఆ దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని నువ్వు దర్శించగలుగుతున్నావు. అందువలన అక్కడ తత్వమసి అంటే నేను అయ్యే ఉన్నానని నువ్వు తెలుసుకుంటావు. అంటే మనకి మన లక్షణాలే అడ్డుగా ఉన్నాయి, మనకి మనమే అడ్డు, మనని మనమే సవరించుకోవాలి, మన అడ్డుని మనం తొలగించుకోవాలి అని నువ్వు తెలుసుకోవాలి. నీ అంతరంగ సవరణ ఎవరు చెయ్యలేరు కాబట్టి అమ్మ జ్ఞానాన్నిచ్చి జ్ఞానంతో సవరించుకో అంటున్నారు. అక్కడ ఎవరూ సవరించలేనిది సద్గురు ఒక్కరే అక్కడ అంతరంగంలో ప్రవేశించగలరు. నీ ఆత్మని అక్కడ పట్టుకుని దానికి బలాన్ని ఇస్తూ దాన్ని కప్పివేసిన దాని చేతే అక్కడ నెట్టించి వేసి అక్కడ ఉపశమనాన్ని కలిగించి విశ్రాంతినిచ్చి ధన్యతనివ్వాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే నీవు ఆ బాహ్య తత్వాన్ని నువ్వు నిర్మూలించుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క సద్గురువు నీ హృదయంలో ఉండి సవరించడానికి వీలవుతుంది. నీ ఆత్మని మేలుకొల్పడానికి అక్కడ నీవు దారిచ్చిన వాడు అవుతావు. అంటే నీ ఉద్ధరణకి సహకరించే సద్గురువుకి అడ్డు నీ బాహ్యతత్వం అని తెలుసుకోవాలి. నీ అంతర్తత్వం నీ జన్మోద్ధరణకి సహకారం, సద్గురువుకి సహాయం, నీకు ఉద్ధరణ. అందువలన ఏ తత్వాన్ని నువ్వు పెంచుకోవాలి, ఏ తత్వాన్ని నిర్మూలించుకోవాలి అనేటటువంటి దిశలో నువ్వు ఉండాలి. అప్పుడు ఏమైంది? నువ్వు అంతర్తత్వాన్ని పెంచుకుంటున్నప్పుడు ఊర్ధ్వముఖంగా నువ్వు ప్రయాణిస్తావు. ప్రయాణించినప్పుడు అక్కడ ఏమైంది? నీ బ్రహ్మ లక్షణాలతోటి, నీ బ్రహ్మీ స్థితితోటి అక్కడ లక్షణాలు ఆ కుండలిని శక్తిని అక్కడ పెంపొందిస్తాయి. ఆ చక్రాల్ని, సప్త చక్రాల్ని అధిగమింపజేస్తాయి. నువ్వు ఏ చక్రం వద్ద ఉన్నావో, ఎక్కడ ఉండి నువ్వు ఈ తపస్సును కొనసాగిస్తున్నావో అక్కడ అధిగమించేలా చేస్తాయి. ఊర్ధ్వముఖ ప్రయాణం జరుగుతుంది. ఆ ప్రయాణంలోనే నువ్వు సహస్రారాన్ని చేరగలుగుతావు. అందువలన నీవు ఎక్కడ చిక్కుకున్నావో అక్కడ తెంచుకోవాలి. ఈ జన్మ ఇచ్చింది, ఇవ్వబడింది, నువ్వు తెలియక తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ తెచ్చుకున్నది
దేనికి అంటే నువ్వు చిక్కుకున్న దానిని తెంచుకోవడానికి. కేవలం ఆంతర్యంలో నీ భవబంధాల్ని తెంచుకునేటట్లు నువ్వు నడవడానికి నీకు ఈ జన్మ వచ్చింది. అది ముందు గుర్తుంచుకోవాలి. మనం ఎందుకు జన్మెత్తాము అన్నది గుర్తుంచుకుంటే అక్కడ నీవు బ్రహ్మ లక్షణాలతో నడవగలుగుతావు. బ్రహ్మ లక్షణాలతో నడిచినప్పుడు నీకు చక్రాల్ని అధిగమించగలుగుతావు. అక్కడ నీ లక్షణాలతోటి నువ్వు అధిగమిస్తూ ఉంటే నీ ధ్యాన స్థితి పైనుంచి అక్కడ నిన్ను పైకి లాగుతుంది. నీ స్థితిని అంటే నిన్ను నీవే లాక్కుంటున్నావు. నీ స్వరూపమే ప్రయాణిస్తోంది, నీ స్వరూపమే నిన్ను లాగుతోంది, నీ స్వరూపమే నిన్ను బంధించేటటువంటి వాటిని తెంచుతోంది. అక్కడ ప్రయాణించేది వేరు కాదు, నీకు అభయాస్తం ఇచ్చి నిన్ను లాగేది వేరు కాదు, చిక్కుకున్నవాడు వేరు కాదు. అంటే నువ్వు ఏం చేస్తున్నావంటే లోపల అక్కడ వాతావరణాన్ని నువ్వు మార్చుకుంటున్నావు. నేను ఎందుకు వచ్చానని నీ లక్ష్యాన్ని మార్చుకుంటున్నావు, నీ దిశను మార్చుకుంటున్నావు, నీ ఉద్దేశాలను మార్చుకుంటున్నావు. లక్ష్య సాధనకై నువ్వు కృషి చేస్తున్నావు. అప్పుడు ఏమైంది? నీ ధ్యాన స్థితి నీకు సహాయపడుతోంది. నీ జ్ఞాన లక్షణం నీ ఊర్ధ్వముఖ ప్రయాణానికి సహాయపడుతోంది. అక్కడ నీకు నువ్వే చెయ్యి అందించుకుని పైకి లాక్కుంటున్నావు. నీ స్థితి నుంచి, నీ అదో గతి నుంచి నిన్ను నువ్వే కాపాడుకుంటున్నావు. ధ్యానం నిన్ను కాపాడడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. జ్ఞానం ఈ యొక్క ఊర్ధ్వ ముఖంగా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. నీవు ఏ బాహ్య ఈ దేహతత్వాలు వచ్చినా అక్కడ ప్రయాణం ఏమవుతోంది? ఆగిపోతుంది. నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. అక్కడ నీకు కొంత సమయమే అవుతోంది. ఆంతర్యంలో ఆ సమయం యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది. నీ లక్ష్యం నువ్వు ఆపింది ఒక 10 నిమిషాలు కావచ్చు, 1 గంట కావచ్చు. ఇక్కడ 10 నిమిషాలు అన్నది అక్కడ 100 నిమిషాలు అవుతోంది. ఇక్కడ గంటని నువ్వు అనుకున్నది గంటలో నువ్వు తేరుకుని నీ లక్ష్యానికి నీవు అంతర్ముఖమైంది. ఇక్కడ గంట అయితే అక్కడ రోజు లెక్క అవుతోంది. అంటే బాహ్య లెక్క వేరు, బాహ్య కాలం వేరు, అంతరంగ కాలం వేరు, అంతరంగ లెక్కింపు వేరు అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అంతరంగంలో నిష్ఠాగరిష్ఠుడివై ధ్యానించినప్పుడు నువ్వు 5 నిమిషాలు ధ్యానించినా అది ఇంకో 10 నిమిషాలుగానో 100 నిమిషాలుగానో లెక్కించబడుతుంది. అంత విలువైనది అంతర్దశ అంతర్దిశ అని నువ్వు తెలుసుకోవాలి. అందువల్ల అమ్మ ప్రతి క్షణం కూడా నేను వృధా చేసుకోను, కాలాన్ని వృధా చెయ్యొద్దు అంటారు. అంటే ఇక్కడ నీవు బాహ్యముఖంగా వచ్చి బాహ్యంలో నువ్వు 1/2 గంట వృధా చేసుకున్నది అంతరంగంలో గంట అవుతోంది. కాబట్టి దైవ లెక్కలు వేరు. కాబట్టి నువ్వు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసేసుకో. నువ్వున్నది నువ్వు ఖర్చు పెట్టింది తక్కువ, నువ్వు పొందేది ఎక్కువ. ఆ సూక్ష్మ రహస్యాన్ని సూక్ష్మ బుద్ధితోటి గ్రహించి ముందుకు సాగు అని మనకి చెప్పకనే చెప్తూ ఉంటారమ్మ. కాలం వృధా చెయ్యొద్దంటే ఏమిటి? అక్కడ నువ్వు దేహ బాహ్య తత్వాలకి నువ్వు వచ్చినప్పుడు ఏమవుతోంది? అంతరంగ సవరణ ఆగిపోతోంది, అంతరంగ ప్రయాణం ఆగుతోంది, అంతర స్థితి ఆగుతోంది. ఇవన్నింటినీ ఎందుకు వృధా చేసుకోవాలి? ఇక్కడ రాసేసిన రాత బాహ్యంలో, దీనికోసం నువ్వు రాసుకుంటున్న బ్రహ్మరాతను ఎందుకు పాడు చేసుకోవాలి? అంటే బ్రహ్మరాత అంటే నీ స్థితిగా ఉంటుంది, లిఖించబడదు. అక్కడ నువ్వు అంతరంగంలో చేసేటటువంటి ధ్యానం నీ స్థితిగా మారి, నీవుగా మారి, నీ చేతిలో నీ గుప్పిట్లో నీ స్థితిగా ఉంటుంది, నీకు మెట్టుగా తప్ప లిఖించబడదు. ఎందుకంటే నువ్వు లిఖితం లేని స్థితిలో ఉంటున్నావు. లిఖించుటకు ఈ యుగంలో లేని స్థితిలో ఉంటున్నావు.
రాత రాయుటకు నువ్వు అక్కడ సృష్టిని చేసుకునే విధంగా నువ్వు ఉండట్లేదు, సృష్టి నివారించుకునేటట్లుగా ఉంటున్నావు. నీ లోపల జరిగే సృష్టిని నియంత్రించుకునే స్థితిలో నువ్వు ఉంటున్నావు. కాబట్టి అది లెక్కించుటకు వీలు కాదు. ఈ యుగ లెక్కల్లోనే లేదు. నువ్వు ఉండేటటువంటి బ్రహ్మీ స్థితి ఈ యుగపు లెక్కల్లో లేదు. అందువల్ల నీకు ఫలితం రాదు. అది ఆ యొక్క ఫలితం నీ బ్రహ్మీ స్థితిగా మారుతూ ఉంటుంది. నువ్వు ఎంత ధ్యానించినా ఆ ఫలితం నీకు రాదు, తెలియబడదు. కానీ బ్రహ్మీ స్థితిగా మారి నీకు పటిష్టతనిస్తుంది. ఆ బ్రహ్మ పటిష్టతతో బాహ్యం నిన్ను వెంటాడదు, విధి వెంటాడదు, విధి వేధించదు. నువ్వు బ్రహ్మీ స్థితిలో అన్నింటితో సర్వ ఆ యొక్క లోక నువ్వు ఏదైతే చిక్కుకున్నావో ఆ విధితోటి విడివడి నువ్వు జీవించడం జరుగుతుంది. అంటే ఈ యుగంతోటే నువ్వు విడివడి జీవిస్తున్నావు. అక్కడ యుగంతోటే సంబంధం విడిపోయింది. నీ దేహంతో విడిపోయావు, నువ్వు కుటుంబంతో విడిపోయావు, సృష్టితో విడిపోయావు, అసలు ఈ యుగంతోటే విడిపోయావు. లోపల నిన్ను నువ్వు సవరించుకున్నావు, నీలో నీవు సంచరిస్తున్నావు, నీలో నీవు ఆస్వాదిస్తున్నావు, నీ స్థితిని పెంచుకుంటున్నావు, నీ స్థితిలో నువ్వు నిలుస్తున్నావు. నువ్వు పెంచుకున్నదే నీకు దక్కింది, నీకు మెట్టయింది, నువ్వు నిలిచావు. అక్కడి నుంచి మళ్ళా సంపాదిస్తున్నావు, మళ్ళా ఆ మెట్టు ఎక్కుతున్నావు, మళ్ళా నిలుస్తున్నావు. ఇదే పని. ఒక కీటకం తేనెటీగా తేనెకై ఎంత శ్రమిస్తుందో ఆ విధంగా నువ్వు బ్రహ్మత్వానికై శ్రమించాలి. అక్కడ విశ్రాంతి లేకుండా శ్రమించాలి, అవిరామంగా. ఎందుకు? నువ్వు విశ్రాంతి నొందిన కాలం నీకు అక్కడ ఎంతో విలువైనది. దాన్ని నువ్వెందుకు పోగొట్టుకోవాలి? పోగొట్టుకున్నది ఇటు విలువైన దానికోసం పోగొట్టుకోవట్లేదు, విలువలేని దానికోసం విలువైన దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అని నువ్వు తెలుసుకోవాలి. నీ బాహ్య జీవితానికి, దేహ తత్వానికి, అంతర్తత్వానికి, బ్రహ్మ జీవితానికి నువ్వు మధ్య విలువని తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు దేనికి విలువనివ్వాలో విలువనిస్తావు. అంతరంగంలో అన్నింటితోనూ విడివడి ఉంటావు, బాహ్యంలో అన్నింటితోనూ కలిసిమెలిసి ఉంటావు. అంటే కలిసిమెలిసి ఉన్న అకర్తృత్వాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు. ఎన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నందుకే కదా కర్తృత్వం ఏర్పడింది, కర్తృత్వం బంధించింది, కర్తృత్వం జన్మం తెచ్చింది. ఇప్పుడు అదే పాత్ర, అదే దేహం, అదే జీవితంలో నువ్వు కలిసిమెలిసి ఉన్న నీ అంతరంగ స్థితి అకర్తృత్వాన్ని ఇచ్చింది, కర్తృత్వాన్ని తెంచుతోంది. ఇది ప్రతి క్షణం తెంచేసింది అనడానికి లేదు. ఇక్కడ తెంచుతూ ఉంటుంది. నువ్వు శ్వాసించినంతకాలం తెంచుతూ ఉంటుంది. నువ్వు లోపల స్థితిని పోగేసుకోవాల్సిందే. ఆ స్థితిని, బాహ్య స్థితి నుంచి నిన్ను రక్షిస్తూ ఉండవలసిందే. ఇది ఎంతవరకు అంటే తుది శ్వాస వరకు. నువ్వు ఎంతకాలం అయితే ఈ దేహంలో నివసించాలని తెచ్చుకున్నావో అంతకాలం నువ్వు నివసించాలి. ఎంతకాలం నివసిస్తావో అంతకాలం దేహ లక్షణాలు నిన్ను అక్కడ పట్టుకునే అవకాశం ఉంది. నీవు ఎంతకాలం పట్టుబడతావో అంతకాలం తపస్సు చేయాల్సి ఉంది. ఎందుకు? వీటి నుంచి విడుదల కావడానికి, ఆ స్థితిని పట్టుకుందికి, అంతరస్థితిని. అందువలన ఇక్కడ తప్పించుకుందికి, అక్కడ ఆ స్థితిని పొందడానికి కూడా నువ్వు ప్రతి క్షణం కూడా ఉండవలసిందే. ఈ మధ్యలో ఈ ఉంటున్న కష్టానికి నీకేం జరుగుతోంది అంటే, ఈ బాహ్య తాదాప్యం చెందకుండా అంతర తపస్సుతో ఉన్నందుకు నీకు అకర్తృత్వాన్ని ప్రసాదిస్తున్నాడు. అంటే నీకు ఇది ఇస్తున్నానని తెలియపరుస్తున్నాడు, నువ్వు వేగవంతం చేయడానికి. నువ్వు కర్తవైతే నీకు జన్మలో నీవు కర్తవ కాకుండా నేను చేస్తున్నానని నీకు తెలియజేస్తున్నాడు. అంటే నీ కష్టానికి ఫలితం అకర్తృత్వం, అది నువ్వు తెలుసుకోవాలి. అంటే జన్మల నుంచి
నువ్వు రక్షించుకున్నావు. జన్మలు లేకుండా నువ్వు ఉండే స్థితి నువ్వు పట్టుకున్నావు. అక్కడ భవిష్యత్తు లేని స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. అది ఎలా ఉంటుందో నీకు తెలియబడుతోంది. అందరూ భవిష్యత్తుని అక్కడ మోస్తూ ఆ బరువుతో జీవిస్తూ ఉంటారు. నీకు భవిష్యత్తు లేని స్థితి ఏంటో నీకు తెలియబడుతుంది. భవిష్యత్తు ఒక భావం వచ్చినా దాన్ని మొయ్యలేని స్థితి నీకు తెలియబడుతుంది. నీ మాటే ఆటంకం, నీ భావమే అడ్డు. ఈ భావం ఈ మాట కలిపి నీకు బరువు అవడం జరుగుతుంది. అటువంటి అంటే నిరాకార నిర్గుణ తత్వం నీ స్వయంభూ తత్వం. ఒక గుణాన్ని ఆ నిర్గుణత్వం మొయ్యలేదు. ఆ నిరాకారం ఈ ఒక సాకారాన్ని మొయ్యలేదు. ఒక్క సాకార భావాన్ని కూడా అది పట్టుకోలేని స్థితిలో అంత తేలికైనది, అంత విడివడి ఉండే తత్వం. అక్కడ నీ భావమే నిలవదు, జారిపోతుంది. అందువలన ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మనోలయ స్థానపు గమ్యత బ్రహ్మం అంటున్నాం. ఈ మనసు లయమైన నీ స్వరూపం యొక్క గమ్యము అనంత బ్రహ్మము, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ ఈ సాధకునికి ఎవరు మోక్షం ఇస్తున్నారు అంటే నీ గమ్యం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మమే మోక్షాన్ని ఇస్తున్నాడు. ఆ పరబ్రహ్మం కేసి నిన్ను రప్పించుకుని ధ్యానం ద్వారా బ్రహ్మైక్యం గావించి నీకు మోక్షాన్ని ఇస్తున్నాడు. అక్కడ ఈ అనంతంగా ఉన్నందువల్ల నువ్వు ఎక్కడ తుది శ్వాస విడిచినా నీకు అక్కడే ఆ పరబ్రహ్మంలో ఐక్యం చెందుతావు. అందువల్ల నీకు నమ్మకం కుదరడానికి బ్రహ్మైక్యాన్ని నీకు ఇక్కడే ఇప్పుడే ఈ దేహం ఉండగానే నీకు తెలియజేస్తున్నాడు. బ్రహ్మైక్యం ఎలా ఉంటుంది అని నీకు తెలియజేయడం వలన నువ్వు ఆ పరబ్రహ్మాన్ని ఆ తత్వాన్ని విడిచిపెట్టకుండా ఉంటావు. ఆ పరబ్రహ్మంకై కృషి చేయడం మానకుండా ఉంటావు. కాలాన్ని వృధా చేయకుండా ఉంటావు. కాబట్టి బ్రహ్మైక్యతను నీకు ఇప్పుడే చూపిస్తున్నాడు. బ్రహ్మైక్యం ఎలా ఉంటుంది? సృష్టి తాదాప్యం ఎలా ఉంటుంది? ఏకత్వ స్వరూపంగా ఉంటే ఎలా ఉంటుంది? దేహ తాదాప్యం చెంది దేహ లక్షణాలతో ఉంటే ఎలా ఉంటుంది? బంధరహిత స్థితి ఎలా ఉంటుంది? బంధ సహిత స్థితి ఎలా ఉంటుంది? పంచభూతాలకి అతీతంగా ఉండే స్థితి ఎలా ఉంటుంది? పంచకోశ లక్షణాలతో ఉంటే ఎలా ఉంటుంది? నువ్వు రెంటిని నువ్వు చూడగలుగుతున్నావు. నచ్చిన దానిలో నిలవగలిగే అవకాశం నీకుంది. ఈ బరువుని ఈ తేలికని నీకు చూపించాడు. తేలిక తత్వాన్ని నువ్వు ఎంచుకుంటావు. ఆ తేలిక ధనంలోనే నువ్వు నివసిస్తావు. అందువలన ఇక్కడ సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం అని చెప్తున్నాం. బ్రహ్మార్పణం. త్రిగుణాతీత మహాసత్వపు బ్రహ్మం, నిర్గుణ నిరాకార జ్ఞానపు బ్రహ్మం, అంతర్ముఖపు నిదర్శన బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం. ఇక్కడ మనకి తెలుసు పరబ్రహ్మ స్వరూపం త్రిగుణాతీతం, మహాసత్వం అంటే సత్వాన్ని కూడా అడ్డని తీసివేసి మహాసత్వంగా ఉంటున్న స్థితి నీ యొక్క స్వరూపానిది. త్రిగుణాతీతమైంది. త్రిగుణాల్లో ఏది మిగిలినా ద్వైతమే. ద్వైతం ఉంటే జన్మయే అని మనకు తెలియబడింది. నిర్గుణ నిరాకార జ్ఞానపు బ్రహ్మం అంటే నీలోని బ్రహ్మస్వరూపం ఏ విధంగా ఉంటాడు? నిరాకార జ్ఞానంతో ఉంటాడు. ఇప్పుడు మనం సాకారానికి వచ్చాము. సాకారంలో పడుతున్నది ఏమిటో మనకు అర్థమైంది. చిక్కులు, బంధాలు, బరువులు అని మనకు అర్థమైంది. ఇక్కడ నిరాకార జ్ఞానంతో మనం ఉంటున్నాం. ఎక్కడ ఉంటున్నాం? తెచ్చుకున్న పాత్ర మారదే. ఎక్కడికి వెళ్ళినా నీకు సాకారం అక్కడ తప్పదే, స్వగుణం తప్పదే. నువ్వున్నది, నువ్వు వచ్చింది, నువ్వు ఇంకా ఉండవలసింది అంతా కూడా సాకార సృష్టిలోనే. అందువల్ల నీ అంతరంగంలో నిరాకార తత్వాన్ని
నువ్వు అభివృద్ధి చేసుకో, నిరాకార జ్ఞానాన్ని నువ్వు నడుచుకో. అందువల్ల నీకు నీ అంతరంగాన్ని నీకు ఇచ్చాడు భగవంతుడు.